బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్స్ ఫ్రమ్ యూకే. ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుండడం వల్ల యూట్యూబ్లో నేను ఈ మధ్య కన్సిస్టెంట్గా లేను. బట్ ట్రస్ట్ మీ, ఇంక నుంచి అయితే రెగ్యులర్గా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆల్సో మీరు అడిగిన ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కూడా వెరీ సూన్ నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇవాళ మా ఆఫీస్ వాళ్ళతో ఒక టెక్ టీమ్ సోషల్ ఈవెంట్ ఉందన్నమాట. అంటే ఈ ఈవెంట్లో ఓన్లీ టెక్నికల్ టీమ్ మెంబర్సే పార్టిసిపేట్ చేస్తారు. 3 మంత్స్‌కి ఒకసారి ఇలా బయటికి తీసుకెళ్తారనమాట. ఏదన్నా ఫన్ గేమ్స్ లాగా బౌలింగ్, గోల్ఫ్ ఇలాంటి ఏదైనా గేమ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ దెన్ లైట్‌గా ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. లాస్ట్ టైమ్ అయితే మమ్మల్ని బౌలింగ్‌కి తీసుకెళ్లారు. ఈసారి అయితే గోల్ఫ్‌కి తీసుకెళ్తున్నారనమాట. నేను లైఫ్‌లో గోల్ఫ్ ఆడడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకని ఒక వ్లాగ్‌లా తీసుకున్నాను. లాస్ట్ టైమ్ అయితే నేను బౌలింగ్ చాలా సార్లు ఆడాననమాట. సో వ్లాగ్‌లా ఏం తీసుకోలేదు. బట్ షార్ట్ వీడియో తీశాను. దాన్ని కూడా నేను వెరీ సూన్ పోస్ట్ చేస్తాను. సో ఈరోజు కూడా నేను యాజ్ యూజువల్‌గా ఆఫీస్‌కెళ్ళిపోయి మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ప్యాంట్రీలో తింటున్నాననమాట. అండ్ దెన్ నేను కిచెన్‌లో చూసాను కొన్ని గేమ్స్ అయితే పెట్టున్నారనమాట. ఇవి కొత్త గేమ్స్, ఇంతకుముందు లేవు. సో ఈరోజు ఈవినింగ్ ఇది కూడా ఆడదాము అని చెప్పేసి మేము టీమ్‌లో ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. నేను 8కి ఆఫీస్‌కి రీచ్ అవ్వాలంటే మార్నింగ్ 7 కంతా రూమ్‌లోంచి స్టార్ట్ అయిపోవాలనమాట. సో బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తినేంత టైం అస్సలు ఉండదు. ఇంకా ఆఫీస్‌కే వచ్చేసి ఇలా మ్యూస్లీ ఏదైనా తింటాను. యాక్చువల్లీ ఆఫీస్ తర్వాత ఇలాంటి ఈవెంట్ ఏమన్నా ఉంటే ఆ రోజు అస్సలు వర్క్ చేయబుద్ధి కాదు. బట్ నా సిచ్యువేషన్ అయితే కొంచెం హెక్టిక్‌గా ఉన్నింది. చాలా టాస్క్‌లు ఉన్నాయన్నమాట. ఇంకా ఫాస్ట్‌గా నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అందరు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈవినింగ్ గేమ్ గురించి. బట్ నాకు తప్పలేదన్నమాట. సో నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను కాసేపు. అండ్ దెన్ అలా డే అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయిందన్నమాట. మాకైతే 4:30కి ఆఫీస్ ఫినిష్ అయిపోతుంది. సో 4:30కి హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ వెళ్ళిపోయారు ఈవెంట్ జరిగే ప్లేస్‌కి. బట్ మా టీమ్‌లో మమ్మల్ని తీసుకెళ్లాల్సిన సీనియర్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారన్నమాట. అప్పటి వరకు ఖాళీగా ఎందుకు అని చెప్పేసి కొంచెం సేపు నేను నా కొలీగ్ గేమ్ ఆడాము. ఇట్ వాస్ రియల్లీ ఫన్. అండ్ దెన్ మేమైతే ఆఫీస్ నుంచి ఈవెంట్ ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా కొలీగ్ వాళ్ళ కార్‌లోనే తీసుకెళ్లారనమాట మమ్మల్ని అందరినీ. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా రోడ్ ఎంత చీకటిగా ఉందో. ఇది నైట్ అనుకుంటారేమో. ఇట్ వాస్ జస్ట్ 4:30-5 PM అవుతుందనమాట టైం అంతే. కానీ అంత చీకటి పడిపోయింది. అండ్ దెన్ మేమైతే ఇక్కడ మాల్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడే అనమాట మాకు టీమ్ బుకింగ్ అయితే జరుగునింది గోల్ఫ్ గేమ్‌కి. సో ఆల్రెడీ మా టీమ్ ఎక్కడున్నారా అనేసి మేము వెతుక్కుంటూ ఆ ఈవెంట్ అయితున్న ప్లేస్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. మా టీమ్‌కి బుక్ అయిన స్లాట్‌లో మాకు 2 రౌండ్స్ ఆఫ్ గోల్ఫ్ గేమ్ అండ్ దెన్ కొన్ని స్నాక్స్ అనమాట. లైక్ ఫ్రైస్, నాషోస్, పిజ్జాస్, డ్రింక్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఫైనల్లీ క్లాస్‌కి లేట్ కమర్స్ ఎలా వెళ్తారో మేము కూడా అలా గేమ్ జరిగే చోటికి లేట్‌గా వెళ్ళామన్నమాట. వాళ్ళు మా కోసం అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. బికాస్ ఒక కొలీగ్ అయితే ఇక్కడ నుంచి వేరే చోటికి ట్రావెల్ చేయాలన్నమాట. మళ్ళీ వాళ్ళకి టైం సరిపోదు అనేసి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నారు. మేము నెక్స్ట్ ఆడామన్నమాట వెళ్ళిన ముగ్గురము. అందరం ఒకే టైంలో స్టార్ట్ చేసుంటే బావుండు అని అనిపించింది. బట్ యాహ్! మేము ముగ్గురమే ఒక టీమ్‌లో ఉండడం, వాళ్ళందరూ ఇంకో టీమ్‌లో ఉండడం వల్ల ఇట్ వాస్ వెరీ లెస్ ఫన్. బికాస్ కాంపిటీటివ్ స్పిరిట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నింది. ఎందుకంటే మా టీమ్‌లో మేము ముగ్గురమే ఉన్నాము. వాళ్ళ టీమ్‌లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట. 8 మెంబర్స్ వరకి. సో దట్స్ ద రిమైనింగ్ టీమ్. అందరూ అక్కడ ఆల్రెడీ ఆడుతున్నారు మీరు చూసినట్లయితే. ఇందులో అయితే ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క లెవెల్ ఉందనమాట. బిగినర్, మీడియం అండ్ క్రిటికల్ లెవెల్ అనేసి. మా వాళ్ళు స్టార్ట్ చేయడమే క్రిటికల్ లెవెల్‌లో స్టార్ట్ చేశారంట. ఇందులో అయితే 10 గోల్ఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ ఫినిష్ చేసుకుంటూ ఇంకో దగ్గరికెళ్ళాలనమాట. అలా 10 ఫినిష్ చేయాలి. అండ్ దెన్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయితది. ఇది జస్ట్ ఫస్ట్ రౌండే. నాకైతే కొంచెం స్టార్టింగే కాబట్టి, అది ఫస్ట్ టైమ్ ఆడుతున్నాను కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ ఇట్ వాస్ రియల్లీ ఫన్. మీరెప్పుడైనా గోల్ఫ్ ఆడున్నారా? ఆడుంటే మాత్రం కమెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇందులో మళ్ళీ స్కోర్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే గోల్ఫ్ బ్యాట్‌తో మనం ఎన్ని సార్లు హిట్ చేసి బాల్‌ని మనం హోల్‌లో వేసాము అన్నది రాసుకుంటారనమాట. ఎవరైతే తక్కువ సార్లు హిట్ చేస్తుంటారో వాళ్ళు విన్ అయినట్టు. సో అలా 2 టీమ్స్‌గా డివైడ్ అయిపోయి మేమైతే ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసేసాము. సెకండ్ రౌండ్‌కి వెళ్ళే ముందు కొంచెం బ్రేక్ తీసుకొని ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడ ఫుడ్ అయితే వచ్చిందనమాట. ఇందులో అయితే మాకు పిజ్జాస్, నాషోస్, కొన్ని ఫ్రైస్, డ్రింక్స్ ఇవన్నీ వచ్చాయి. సెకండ్ రౌండ్‌లో ఏం జరిగి ఉంటదో మీరు గెస్ చేయగలిగితే కమెంట్ చేయండి. చూద్దాము ఎవరు కరెక్ట్‌గా గెస్ చేస్తారో. అండ్ ఆల్సో మీరెప్పుడైనా మీ ఆఫీస్ వాళ్ళతో ఇలాగా టెక్ టీమ్ సోషల్ ఈవెంట్స్‌కి అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్నది కూడా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై.